హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్యూ బ్లాగ్స్. టుడే టాపిక్ ఈస్ మాకు శివలింగం దొరికింది. మాకు శివలింగం దొరికిందనమాట. ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, ఎవరికి దొరికింది అనే టాపిక్ గురించి చెప్తాము. యాక్చువల్గా దొరికిన శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు అనేది మీరు మాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మా వాళ్ళ అబ్బాయి, ఏ పేరు నీ పేరు? శశాంక్. శశాంక్ అంటే వీళ్ళ అబ్బాయి అనమాట. అబ్బాయి వీళ్ళ అబ్బాయి. ఈ అబ్బాయికి దొరికింది శివలింగం. నీకేనా దొరికింది? ఎప్పుడు దొరికింది? మా ఇంటి దగ్గర కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటుంటే మట్టిలో ఈ చిన్న శివలింగం తవ్వుతుంటే చిన్న శివలింగం ఎక్కడ కనిపించింది. ఏంటిదని తెస్తే శివలింగం ఉంది. నాకు నచ్చిందని ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఆడుకుంటాకి వెళ్ళిపోయా. శివలింగం తను మట్లో ఆడుకుంటే ఇంటి దగ్గర పిల్లలకి తనకి శివలింగం దొరికిందంట. అది ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడంట. మరి నీకే ఎప్పుడు తెలిసిందక్కే? నాకు శివలింగం ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. శ్రావి వచ్చి మా పిల్ల వచ్చి ఏంటి అమ్మా, ఏంటి శివలింగం ఎక్కడిది అంది. ఏమో శ్రావి, నాకు తెలియదు అని నేను అన్నాను. అదిని మా శశి నాకే దొరికింది అక్కయ్య అన్నాడు. ఓ బాగుందమ్మా చిన్నగా అని మా శ్రావి అంది. బాగుంది సరే అని నేను ఆ వాడి నుంచి రోజు పొద్దున స్నానం చేసి పూజలు చేయడం మొదలు పెట్టాను. యాక్చువల్గా మనం శివలింగం ఇంటికో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే ఇంట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే పెట్టుకున్న శివలింగం అనేది ఎంత సైజు ఉన్నది అనేది మనం చూసుకోవాలి. మన లిటిల్ ఫింగర్ ఉంది కదా, థమ్ ఫింగర్, ఈ థమ్ ఫింగర్ కి అంత సైజు ఉన్న శివలింగాలు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలంట. అంటే ఇంత సైజు ఉన్న శివలింగాలు పెట్టుకోవచ్చు, దీనికన్నా తక్కువ సైజు ఉన్న శివలింగాలు కూడా పెట్టుకోవచ్చు. మరి మీకు దొరికిన శివలింగం ఎంత సైజు ఉంది? మాకు దొరికిన శివలింగం మరీ చిన్నగా ఉంది. చూపించండి ఒకసారి. ఇక వీళ్ళకి దొరికిన శివలింగం అనమాట. అంటే మా అక్క వాళ్ళకి దొరికిన శివలింగం చాలా చిన్నగా బుడ్డిగా క్యూట్గా ఉంది. మరి రోజు పూజలు చేయాలంట. శివలింగం ఇంట్లో ఉంచుకుంటే రోజు పూజలు చేయాలి, నియమంగా చేయాలి. అలాగే పూలతో పూజించాలి. అండ్ అలాగే పెట్టే చోట కూడా శుభ్రంగా ఉంచుకోవాలంట. అలాగే డైలీ నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తూ ఉండాలంట. ఇలా శివలింగం ఇంట్లో ఉంటే నియమ నిష్ఠాలతో పాటించాలని అంటున్నారు. ఏకే నువ్వు రోజు పూజ చేస్తున్నావా? నేను రోజు పూజ చేస్తున్నాను. నాకు కుదరపోతే మా శశిబాబు అయినా చేస్తాడు. మాకు కుదిరిపోయినా మా వాళ్ళ అబ్బాయి పూజ చేస్తారంట రోజు. మరి శివలింగం ఇంట్లో ఉంచాలా ఉంచకూడదా అనేది మాకు కమెంట్ చేయండి. అలాగే ఇంకేంటక్కే లైక్ చేయండి. నాకు వీడియో